హాయ్ ఫ్రెండ్స్, ఒకడు మూవీకి వెళ్తున్నాను నేను మా వైఫ్. టైం 7:15 అవుతా ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మా బావ నాకు టికెట్ డబ్బులు ఇచ్చినాడు, 1000 రూపాయలు. 1000 రూపాయలు డబ్బులు ఇచ్చినాడు. వీళ్ళన్న మహేష్ బాబు ఫ్యాన్ అంట, డై హార్ట్ ఫ్యాను. చూద్దాం. నా ఓన్ ప్లేస్ పూతలపట్టు నుంచి తిరుపతికి వెళ్తున్నాము. ఇక్కడెక్కడ రిలీజ్ చేయలేదు ఫ్రెండ్స్, సో తిరుపతికి వెళ్తున్నాం. తిరుపతిలో జోష్ ఉంటుంది, మంచి హంగామా, ఫ్యాన్స్తో రచ్చ గోళ అంతా ఉంటుంది. దాన్ని ఈరోజు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం ఇద్దరం మేము. ఓకే బాయ్. టైం చూస్తే 8:16 అవుతుంది. ఎగ్జాక్ట్గా 1 అవర్ అయింది మాకు మా ఊరి నుంచి ఇక్కడికి రావడానికి. ఇదే సినీప్లెక్స్ తిరుపతి డిఆర్ మహాల్, పెద్ద థియేటర్. బైక్ పార్కింగ్కి అమౌంట్ పే చేస్తున్నాను, 20 రూపీస్. చిన్న బ్యానర్లు వేశారు. అదే రోజు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రిలీజ్. సో ఏమో చిన్న బ్యానర్స్ వేశారు. ఒకడు ఫ్యాన్స్. సో లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడే పేమెంట్ అయిపోయింది. స్లిప్ ఒకటి ఇస్తారు, అది లాస్ట్లో మనం చూపించాలి వాళ్ళకి. అప్పుడు బైక్ బయట అలౌ చేస్తారు. ఓ మై గాడ్, అసలు అనుకోలే టైంకి వస్తాననేసి. దిస్ స్టెప్స్. మా బావ టికెట్ బుక్ చేసినాడు. అక్కడ ఓ 1817. దిస్ ఈజ్ ద ఓ. దిస్ ఓ 1817. దిస్ ఈజ్ మై 3 hours మావే ఈ సీట్స్. హాయ్ జబ్బా. ఎవరి కోసం? రణభూమిని చీల్చుకొని కోసం. కొట్టి పునర్జన్మనెత్తిన ఏమైనా చేస్తా సార్. రామ్ చరణ్ చేస్తే భలే ఉంటుంది. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా. బతికే నాకి ఎంత పెద్ద బతికే. నన్ను వీడియో దీపా. ఏదైనా మహేష్ బాబు.
అవునా మామ, రేపే కదా మ్యాచ్. గ్రౌండ్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ మొదలు పెడితే బెటర్ కదా. పోతావా? ఇంత ముందు సింబా క్లబ్ అని ఛానల్ వస్తారు ఈ పాట చంపేస్తాను ఎవ్రీ మ్యూజిక్ లో. ఏంటి చూడు, పాస్ అవుతావు. పుస్తకం చూడు. అన్నయ్యకాయని చూపడతానే. నా రూము నా ఇష్టం. అయినా నువ్వేంటి ఈ కోతి మొక్కను వేసుకుని తైతక్కలాడుతున్నావు? అమ్మో, కొంప తీసి రక్కుతారా ఏంటి? నేను అసలే మనిషిని. ఆశా, మీ అన్నయ్య నువ్వు హ్యాండిల్ చేస్తావా లేదా మమ్మల్ని చూసుకోమంటావా? ఏంటి చూసుకునేది? గుడ్లు పీకేస్తాం, తల్లో పేలు కూడా చూస్తారా? ఏంటి బొమ్మలేంటి, గోలేంటి? ఇది నీ రూమా నా రూమా? ఇది నీ రూమేం కాదు, నాది. డాడీ నన్ను వాడుకోమన్నాడు. ఏంటి నువ్వు వాడుకునేది? వేలిడంతలో నీ మొహానికి ఒక సెపరేట్ రూమా? చీకటైతే అమ్మ పక్కలోకి వెళ్ళి చేస్తావు. బయటిపో బయటిపో. మేమేం చిన్నపిల్లలం కాదు, కావాలంటే చూడు ఎంతున్నావు. అరే ఆశ, నీకోసం ఒకటి తెచ్చానే. ఏం తెచ్చావన్నయ్యా? లాలీపాప్ తీసుకొని. ఉండండి, మేము ఇవన్నీ చిన్నప్పుడే మానేసాం. కావాలంటే నువ్వే చెప్పరించు. రండి, మనం డాన్స్ చేసుకుందాం.
అయితే బయటికి పోరు అంతేగా. వచ్చేస్తుందా పాల్పడకు. ఏయ్, ఉండండివే. అమ్మా అవి చేసింది నేనే. ఓ ఏ ఉద్యోగం ఫైనల్ గా ఇలా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావు అనమాట. సూపర్ ఐడియా డాడీ. ఏయ్, నువ్వు లోపలికి వెళ్ళి పోసుకుంది. ఎందుకురా? నేను ఇద్దరు బ్యాంక్కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఒకటి ఏకైకలు పక్క పక్కలు. ఎవరు? ఇంకెవరితోనమ్మా? ఆ? ఎవరు అమ్మాయి? ఏమై ఎక్కడో ఒక్కటే నేను ఇస్తా. ఆహాహాహాహా. ఏం తెలియనట్టు నటించొద్దు. మన బ్యాంక్ లో ఏం జరిగింది? I love you. నిజం? హ? అంత టైం లేదే, కాసేపట్లోనే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అమ్మతో చెప్పు సాయంత్రం బయలుదేరుతున్నాను. సరేనా? అన్నట్టు నీకు లాలీపాప్లు కొంటున్నాను, మర్చిపోన్లే. బాయ్. జై జై బాబు, జై జై బాబు. ఒక్కడే దెబ్బ. పట్టపగలు అడిగొద్దుందిగా మొబిలిటీలో చేయి చేసుకున్నాడు. ఎవడా అతను? మాత్రం మీ ఊరు కబడ్డీ ఆడటానికి వచ్చాను.
వచ్చాక తెలిసింది ఆడాల్సింది గ్రౌండ్లో కాదు ఇక్కడని. ఎవడురా నువ్వు? తప్పు తప్పు. ఒరే నా దగ్గర నుంచి ₹1,00,00,000 పట్టుకుపో, మళ్ళా సంపాదించుకుంటా. ఒక 10,000 పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. నా గుండెలు పట్టుకుపోతే ఎట్టారా? ఒరే అది నా హార్ట్ రా, లైఫ్ వైఫ్, మై డార్లింగ్, ఐ లవ్. రే స్వప్న స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కేస్తావా? కొండారెడ్డి బురుజు సెంటర్ లో నా మీదే చేయిస్తావా? ఒరే నేను మామూలుగా చంపను రోయ్, ముక్కలు ముక్కలుగా నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా. పంచి ఇప్పో ఇప్పో ఇప్పురా ఇప్పో పడేయండ్రా, పడేస్తామంట్రా, పడేస్తామంటే రక్తం రక్తం వదిలే. రే ఇక్కడ రారా, ఇక్కడికి రారా. ఈ మూట తీసుకెళ్ళి ఆ జిప్సీలో పడే. తరువాతే పెళ్లి. ఎక్కువపోయేదని ఉంటే తెచ్చేదా? నువ్వు వస్తేనే ఇటు కట్ చేయవాడు. సినిమా ఇంట్రెస్టింగ్ ఉందా? నాకుందబ్బా ఇంట్రెస్టింగ్. ఇదేటుంటే పోగిరి సినిమా రిలీజ్ చేస్తుంటే అదేట జగడ ఇంటర్వెల్ గైస్. ఇప్పటికే ఒక ఊపేసినారు థియేటర్లో. నెక్స్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇంటర్వెల్ తర్వాత అసలైన సీన్స్ అంటే మహేష్ బాబు, ప్రకాష్ రాజ్తో ఒక్కడే రావాలి సినిమాకి. ఎప్పుడు అదొకటి ఇదొకటి స్వీట్ స్వీటా మసాలా టేస్ట్ రాదు. మీద పెట్టు. ఎంత బ్రో?
పల్పీ ఆరెంజ్ 170 ఉంది బ్రో. పల్పీ ఆరెంజ్ అయ్యా నా పేరు సుబ్రహ్మణ్యం, నేను శుక్రవారం. వారాలు తేదీలు నీకే గుర్తుంటాయి. ఇవాళ శుక్రవారం. ఆడికెళ్ళి మీరే వేస్తా. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతాలకి చూపవే నీతో తీసుకెళ్ళి, ఎక్కడే వసంతాలకి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగలి, ఎక్కడే వసంతాలకి చూపవే నీతో తీసుకెళ్ళి, ఎక్కడే వసంతాలకి చూపవే నీతో తీసుకెళ్ళి. ఆశా దీపికలై మెరిసే తారకలు, చూసే దీపికలై విరిసే కోరికలు, మనతో జతై సాగుతుంటే అడుగే అలై పొంగుతుంది. సంగతి చూపగా వసంతాలకి
సడన్ గా నిద్ర పట్టి పాట అయిపోయిందా? తెల్లవారిపోతున్నట్టుంది. అన్నట్టు మర్చిపోయి నీ వీసా రెడీ అయిపోయి రేపు మధ్యాహ్నమే నీ ప్రయాణం. అవును సార్. ఐ లవ్ యూ. బుల్లా చూడ ముచ్చటగా ఉంది ఈ చోటు. ఆ? ఓ పక్కన నా లవ్వర్ స్వప్న బేగంతో మీటాపాన్ తినిపించుకోవాలని ఉంది, ఇంకో దిక్కు నీ కొడుకు తల నరికి ఆ చార్మినార్కి ఏలాడదీయాలని ఉంది నాకు. నువ్వు అమెరికాలో ఏం చదువుతావు? ఏమో, వెళ్ళాక డిసైడ్ చేయాలి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? తెలీదు. వస్తావా అసలు? ఏమో, ఆ చదివేది నువ్వు ఇక్కడే చదవచ్చు కదా. ఏంటి ఏడిపించేస్తున్నావా? సుఖం తన చదువు కోసం విదేశాలు వెళ్తుంటే నీ ప్రాబ్లం ఏంటి? లాలీపాప్ కావాలా? నేను ఒక్కదానే కాదు, తను కూడా ఏడుస్తుంది. కావాలంటే చూడు. ఏంటి నీకు కూడా లాలీపాప్ కావాలా? అదే కదా మన టాలెంట్. నువ్వు ఎవరినైనా ఏడిపించగలవు. మరి నీ టాలెంట్ ఏంటి? ఎవరిని అర్థం చేసుకోకపోవటమా? కాదు, ఎవరికి అర్థం కాకపోవడం. నా ఉద్దేశం నేను వెళ్ళిపోతున్నాను కదా. ఏందే అత్త? ఎట్లన్నా అన్నానే. చెప్తే సెయ్యట్టుకు లాగేలా ఉన్నావు. ఐ లవ్ యూ. మీ ఆయన? అవును, అతనే. స్మార్ట్గా ఉంటాడు. ఆ రోజు కర్నూలులో కొండారెడ్డి బుర్జు సెంటర్లో నిన్ను 4 పీకి నన్ను తీసుకెళ్ళాడే అజయ్. మర్చిపోయావా? అతనా? పిల్లకాయలాగున్నాడని వదిలేశాను, కానీ దొరికిపోయాడుగా. ఈ పాటి హాస్పిటల్లోనో చేరుంటాడు. అయ్యో రెడ్డి, అతను హాస్పిటల్ ఎందుకు ఉంటాడయ్యా? మన ఊళ్ళోంచే నన్ను తీసుకెళ్ళినవాడు ఇక్కడికి రాలేడా? వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నా మెళ్ళో తాళి కడతాడు. నువ్వు కూడా నేను అక్షింతలేదు గాని. అంత నమ్మకం ఉందా ఆడి మీద? ఇన్ని రోజులు అతనితోనే ఉన్నదాన్ని. అతని సత్తా ఏంటో నాకు తెలీదా? ఆడదాని ఇష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా లొంగ తీసుకోవడమే నువ్వు మగతనం అనుకుంటున్నావు. అది కాదు రావు మగతనం అంటే. ఆడది తనంతట తానుగా మగాడిని కోరుకోవాలి. నేను అలా మనస్ఫూర్తిగా అజయ్ని కోరుకుంటున్నాను. మగాడంటే అతను. నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా మగాడివైతే అతను ఓడించి నన్ను పెళ్ళాట నాపు. అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు మగాడివని. అదే జరిగితే నీతో తాళి కూడా కట్టించుకుంటాను. ఈలోగా చేత కాని వాడ నువ్వు బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టినా, రేపొద్దున నా ఒంటి మీద నువ్వు చెయ్యేసినా నాకు కనిపించేది నువ్వు కాదు, అజయ్.
గెలిచానే నీ హృదయం కలకాలం నీ విజయం నీతో పంచుకోనా తొంగానే నీ సుమూలం హరిలో రంగావరి వహమంటూ చూస్తోంది పండిరి బరిలో హోరా హోరి బహు బాగుంది బాజా బాజంతిరి పోటుగాడువా? అవునరా అది నా మీదే సవాల్ చేసిందిరా. నిన్ను ఓడిస్తే నా చేత తాళి కట్టించుకుంటానని. అందుకే నిన్ను నరికేసి దాని మెడలో తాళి కట్టాలనుకుంటాండ. ఆహా, చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ బండ అది కుదరదే. చుట్టూ నా మనుషులు ఉన్నారు. వాళ్ళ చుట్టూ ఉంది నా మనుషులు. తెల్ల డ్రెస్ వేసిన ప్రతివాడు ఫ్యాక్షనిస్ట్ కాదు. ఇది కర్నూలు కాదురా, పాత బస్తీ. సైడ్ రా. వాడిని కొడతాడు ఇప్పుడు. ఏయ్ చెయ్యి ఫోన్ ఫోన్ ఫోన్. Okay guys, super, bye.